నా పేరు నర్సింహులు గంభీరపేట. మాది కబ్జా చేయాలని చూస్తుండు మా యొక్క ఇల్లు. మాకు మా అమ్మ ఇల్లు కబ్జా చేస్తాను తెలియడంతో హార్ట్ అటాక్ వచ్చి మా అమ్మ చనిపోవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు దీని మీద వెంటనే స్పందించాలి. ఎస్పీ కానీ, డిఎస్పీ కానీ, సిఐ కానీ వీళ్ళందరూ స్పందించి, కలెక్టర్ గారు కానీ స్పందించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఇంకొకటి, అందరి బాధితులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ ముందుకు కూడా రావాలి. ఉద్యోగాలు ఇప్పిస్తాని లంచాలు తీసుకుంటూ మళ్ళీ డబ్బులు అడిగితే వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారు. ఇట్లా చాలామంది ఉన్నారు, అన్యాయంగా చాలా చేస్తున్నాడు. ఇట్లాంటి అతను మానుకోవాలి. తప్పకుండా నా తరఫున న్యాయం జరగాలని రేవంత్ రెడ్డి గారిని కోరుతుంటారు. మా అందరికీ మాకు కటకం మృత్యుంజయంతో మాకు అందరికీ బాధ ఉన్నది. ఇంకొకటి, ప్రాణహాని ఉన్నది. రేపు ఏమైనా, ఎవరు చనిపోయినా, ఎవరికి ఏమైనా కటకం మృత్యుంజయమే బాధ్యత వహించాలి. ఇది ఎందుకంటే రాజకీయ పరంగా మాట్లాడతలేము, మేము దేని పరంగా మాట్లాడతలేము. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి, వినండి, తెలుసుకోండి. అనుచరులు కానీ ఎవరు కానీ బయటకు వచ్చి మద్దతు ఇచ్చిన వాళ్ళ మీద కూడా మేము కేసులు పెడతాం. కావాలంటే ఎవరైనా కటకం మృత్యుంజయ పంతులకు ఎవరైనా అనుచరులు వచ్చి ఆయనకు సపోర్టింగ్ కానీ ఇచ్చి చేస్తే కూడా మేము కేసులు పెట్టడానికి ప్రతి ఒక్కరి మీద కేసులు పెడతాం. మాకు న్యాయం జరగాలి. జరిగేంత వరకు కూడా మేము రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇంకోటి, మాలా మాది కానీ తిట్టడం కూడా జరిగింది. ఆడియో వీడియో రికార్డింగ్ కూడా కలెక్టర్ గాడు అని తిట్టడం కూడా జరిగింది. ఇవన్నీ DW ఆఫీసర్ని తిట్టడం కూడా జరిగింది. ఆన్లైన్లో మీరు విన్నారు కూడా, మీడియాలో వచ్చింది కూడా, పేపర్లో కూడా వచ్చి కూడా స్పందించడం లేదు. ఇదే నా ప్రజాపాలన? కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇలా ఉంటుందా? ఒక సామాన్యుడు అయితే వెంటనే అరెస్ట్ చేస్తాడు. ఒక కలెక్టర్ గాడు అని అంటే అతన్ని అరెస్ట్ చేయరు. ఎందుకంత భయపడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం? ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? మాకు అతనితో ప్రాణహాని ఉన్నది. వెంటనే స్పందించి రిమాండ్ చేస్తారా, అరెస్ట్ చేస్తారా, ఎంక్వైరీ చేసి వెంటనే చర్య తీసుకోగలరు. అతనితో మాకు చాలా ప్రాణహాని ఉన్నది. మా అమ్మ చనిపోయింది, హార్ట్ అటాక్ వచ్చి ఇల్లు కూలగొట్టేస్తారని చెప్తే మా అమ్మ చనిపోయింది. మా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి. ఇల్లు గరిపట్టి కానీ, ఇల్లు టెక్స్ కానీ అన్నీ కానీ మేము కొన్న కాగితాలు అన్నీ ఉన్నాయి. కాగితాలు తీసుకెళ్తే కూడా ఇవి దొంగ కాగితాలని చెప్పేసి మమ్మల్ని నానా భయభ్రాంతులకు గురి చేసుకుంటూ మీకు మనిషికి 25 లక్షలు తీసుకొస్తే మీ ఇల్లు మీకు ఇస్తానని చెప్పి అనడం జరిగింది. లేదంటే మాకు గన్ను చూపెట్టాడు, గన్ను చూపెట్టి బెదిరించాడు కూడా. కావాలంటే మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. ఇంకొకటి, మా ఇంటి పక్కనే గుడి ఉన్నది. అతని కులం పేరు ఏం పేరే? కులం పేరు బ్రాహ్మణుడై, ఒక బ్రాహ్మణుడు నుండి కూడా దాన్ని కూల్చేసి ఒక 10 నుంచి 15 లక్షల గుడి లింగాన్ని ఎత్తుకపోవడం జరిగింది శివరాత్రి రోజు నాడు. ఎంత దౌర్భాగ్యం! ఒక పూజారిను పూజ చేసేవాడిను ఒక శివలింగాన్ని ఎత్తుకెళ్ళినాను. అంత దుర్భాగ్య పరిస్థితిలో ఉన్నావు. నీ విలువ నువ్వే తీసుకుంటున్నావు. పంతులు, నీకు ఎందుకంత నీ ఏజ్ అయిపోయింది, అన్నీ అయిపోయింది, నీకు అవసరం ఇదంతా? మంచి పనులు చేయి. మాకు మాత్రం న్యాయం జరగకుంటే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నిన్ను కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మాకు న్యాయం జరగాలి. జరగని ఎడల మేము ఖచ్చితంగా రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్తాము, ఎస్పీ దగ్గరికి కూడా వెళ్తాము, కలెక్టర్ దగ్గరికి కూడా వెళ్తాము. ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు న్యాయం జరిగేదాకా పోరాడుతూనే ఉంటాం. అందరికీ నమస్కారం.